నుయ్యి తవ్వితే దయ్యం వచ్చింది. ఒకరోజు అక్బర్ పాదుషా కొలువు తీరాడు. ఆ రోజు ప్రజల నుంచి ఒక్క ఫిర్యాదు లేనందున ఈ రోజు చాలా బాగున్నది. నేరాలు తగ్గుముఖం పట్టినట్లున్నాయి కదూ. అక్బర్ తన పక్కనే కూర్చున్న న్యాయ నిపుణులతో ఇలా అన్నాడు. దర్బార్ చాలించే సమయంలో ఇరువురు ఫిర్యాదీలు రానే వచ్చారు. వారిలో మరికొంతమంది కూడా ఉన్నారు. వారిని చూడగానే బీర్బల్ నవ్వాడు. పాదుషా వారి నమ్మకం వమ్ము చేసి వచ్చారు. వీళ్లను చూస్తే పీకలోతు సమస్య తెచ్చిపెట్టినట్టున్నారు. బీర్బల్ అనేసి వారి వైపు చూశాడు. ఆ వచ్చిన వారు పాదుషా వారికి నమస్కరించారు. అయ్యా, మాది పఠాన్ గ్రామం. మాకు వేసవిలో నీళ్లు లేనందున ఒక బావి అవసరం ఏర్పడింది. అందుకు కొత్వాల్ వారిని అడిగితే ఆయన ఇక్కడ తమ కొలువులో ఉన్న అధికారుల ద్వారా బావి తవ్వించేందుకు అవసరమైన పరికరాలు, ధనం ఇప్పించారు. బావి తవ్వేందుకు నేను సిద్ధమయ్యాను. అందుకు మా గ్రామ ప్రజలు అంగీకరించారు. నేను తవ్వుతూ ఉండగా ఒక దయ్యం అందులో నుంచి వచ్చింది. రోజు అది గ్రామంలో అందరినీ పట్టి పీడిస్తోంది. నేను తవ్వినందున ఆ దయ్యం వచ్చింది. అందుకు నేను బాధ్యత వహించాల్సిందేనని రచ్చబండ వద్ద తీర్మానం చేశారు. నా ఆస్తులు జప్తు చేస్తామంటున్నారు. ఇదేం అన్యాయం? నూతులు తవ్వే వృత్తితో బతుకుతున్నాను. నేను తవ్వితే నుయ్యి కాదు దయ్యం వస్తుంది అని ఆ చుట్టుపక్కల గ్రామాల వారికి తెలిసి ఎవరూ నన్ను పిలవడం లేదు. మరోవైపు నన్ను నిరుపేదన చేసి తరిమేయడానికి సిద్ధపడుతున్నారు అని చెప్పి లబోదిబోమని ఏడ్చాడు. అతడి మాటలకు ఒక్కసారి కొలువులో ఉన్న వారంతా గొల్లుమని నవ్వారు. అక్బర్ సభనుద్దేశించి, ఎందుకు నవ్వుతున్నారు? ఇందులో అంత నవ్వాల్సింది ఏముంది అని అడిగాడు. ప్రభు, నుయ్యి తవ్వితే దయ్యం వస్తుందా? అసలు దయ్యం ఉందా? అందుకే నవ్వాం, ఒకడు నిర్భయంగా చెప్పాడు. దయ్యం ఉందా లేదా ముందు తేలితే ఈ తగువ తీర్చవచ్చు. సరే, గ్రామ పెద్ద నీవు చెప్పు. దయ్యం నూతులోంచి వచ్చినట్లు నీవు చూసావా? ఇంకెవరైనా చూశారా? అక్బర్ అడిగాడు. ఇతగాడికి చెప్పాం, ఆ మునగ చెట్టు కింద తవ్వకరా, మునగ చెట్టు మీద కదా దయ్యాలుండేది అని చిలక్క చెప్పినట్టు చెప్తే వీడు మా మాట కాదని ఇక్కడ మంచినీళ్లు పడతాయి అని తవ్వాడు. తీరా తవ్వుతూ ఉండగా బొమ్మికలు దొరికాయి. ఆ తర్వాత మట్టి కుండలో కంకళాలు దొరికాయి. మంచినీళ్లు పడ్డాయి. కానీ ఆ నీళ్లు తోడుకునేందుకు ఆడాళ్లు భయపడుతున్నారు. ఆ నూతి వైపు చూడ్డానికి అంతా భయపడి చివరికి ఆ ప్రాంతం వెళ్లడం మానుకున్నారు. ఈ లెక్కన వీడు గ్రామానికి చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు అని గ్రామ పెద్ద కోపంగా చెప్పాడు. మరికొందరు గ్రామస్తులు ఏకకంఠంతో ధ్వజం ఎత్తారు. రోజు ఎవరికో ఏదో రోగం వస్తోంది. మునగ చెట్టు మీద రాత్రుళ్ళు అగ్గిరాలుతోంది. వీడు కావాలనే దయ్యాన్ని తవ్వి తీశాడు. అక్బర్ వారి వైపు అదోలా చూసి, దయ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరైనా ఉన్నారా అని సభలోని వారిని అడిగాడు. లేదు ప్రభు, చూడలేదు. కానీ దాని ప్రభావం రోజు అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వారిలో నలుగురికి దయ్యం పట్టి వదిలేసింది. చూడండి, వీళ్ల ముఖాలు కోడిపెంట అద్దినట్టుగా లేవు. అసలు గ్రామంలో ఉండలేకపోతున్నాం. ఆ దయ్యం ఎవరిని ఏ విధంగా ఏం చేస్తుందోనని ఒకటే భయం. కనిపించిన దయ్యం కోసం వీళ్ళు ఇక్కడికి వచ్చారు అన్నట్టు బీర్బల్, నీవు పానిపట్టు వద్ద భూతాల తోటలో 2 రోజులున్నానని చెప్పావు కదా. నీకు ఈ దయ్యాల కోసం తెలిసే ఉండాలి. నీవే వీరికి సరైన న్యాయం చేయాలి అని పురమాయించాడు అక్బర్. పాదుషా వారు నాకు ఇచ్చిన అవకాశం చాలా గొప్పది. నేను అడగాలనుకుంటున్నాను, కానీ తమరే దయతో అప్పగించారు. నేను భూతాల తోటలో 2 రోజులు చావాలనుకుని వెళ్ళాను. అక్కడ ఒక దయ్యం ఆకలితో అలమటిస్తూ కనిపించి, అయ్యా, నీవు పఠాన్ గ్రామం వెళ్ళావా? అక్కడ మనుషులు తియ్యగా ఉంటారట. వాళ్ళని తినాలని నా కోరిక. ఇక్కడ చచ్చేవారు చాలా ఉప్పగా ఉంటున్నారు. అందుకే నేను తినలేక ఇలా బక్క చిక్కిపోయాను. నేను ఈ సీసాలో దూరిపోతాను. నీవు ఆ గ్రామంలో నన్ను వదిలేయి. సీసాలో దూరితే చాలా తేలికగా ఉంటాను. లేకుంటే దయ్యాన్ని మోయడం నీ వశం కాదు అని చెప్పి సీసాలో దూరింది. నేను ఆ సీసాని సంచిలో వేసుకుని పాపం దయ్యం కోరిక తీర్చాలని ఒక బాటసారికి ఇచ్చి పంపాను. బహుశా వాడు సీసాను ఇప్పుడు బావి తవ్వే చోట పాతిపెట్టి తన దారిన తాను పోయాడు. రోజు నాకు పీడకలలు వస్తుండేవి. ఆ దయ్యం ఏడుస్తూ, ఓ బీర్బల్, నన్ను పఠాన్లో పాతిపెట్టిస్తావా? ఆకలితో చచ్చిపోతున్నాను, నన్ను వెలికి తీయించవా అని ఏడుస్తూ కనిపించేది. తీరా ఇప్పుడు అది బయటపడింది. దానికి విముక్తి కలిగింది. అందుకే రాత్రి కనిపించి, పఠాన్ మనుషులు మరీ తీయగా ఉన్నారు. ఎంత అని తీపి తినగలను? సీసాలోకే దిగిపోతాను. ఈసారి ఢిల్లీ చంపా గల్లీలో దించేయరాదు. అక్కడ అవినీతికి అలవాటు పడిన రాజోద్యోగులు ఉన్నారు. వారిని తినాలని ఉన్నది. వారు భలే రుచిగా ఉంటారట అని ఆ దయ్యం అడిగింది. ఆసక్తిగా నమ్మలేనట్లుగా చెప్పాడు బీర్బల్. ఒక్కసారి నివ్వెరపోయింది సభ. దయ్యం మా పఠాన్ వదిలిపోతానందా?
బాబు ఆ పని చేసేయండి, మీకు రుణపడి ఉంటాం అని గ్రామ పెద్ద బీర్బల్ను గడ్డం పట్టుకుని బ్రతిమాలాడు. ఆ పక్కనే ఉన్న మరికొంతమంది, అయ్యా ఇది మీకు తగునా? దయ్యం సీసా మా గ్రామానికి ఎందుకు పంపించారు? మమ్మల్ని తినేయమని మీరే పంపారని చక్రవర్తి ముందు ఒప్పుకున్నారు. మీరు చేసిన ఘోరానికి మేమెంత బాధపడుతున్నామో ఆ దయ్యంను తీసుకుపోయే బాధ్యత మీదే. మరి ఎప్పుడు తీసుకుపోతారు? లేకుంటే మేము కదలం అని నిలదీశారు. పాదుషా అయోమయంగా చూశాడు. బీర్బల్ వైపు కొందరు రాజోద్యోగులు గుర్రుగా చూశారు. చంపా గల్లీలో నివాసం ఉండే వారంతా అవినీతి పరులని చక్రవర్తికి దెయ్యం చెప్పినట్లుగా చెప్పాడు. ఈ కుర్ర పాదుషా ఎలాంటి శిక్షలు వేస్తాడోనని భయపడసాగారు వారు. బీర్బల్, నీకుగా నీవే ఆ దయ్యాన్ని పఠాల్లో పాతించినట్లు ఒప్పుకున్నావు కనుక ఆ దయ్యం పేడ వదిలించాల్సింది కూడా నీవే. వారు అడిగిన దానిలో న్యాయం ఉంది. ఏం చేస్తావు? దయ్యాన్ని పట్టి బంధించి తీసుకురా, అక్బర్ తీర్పునిచ్చాడు. ఒక షరతు అంగీకరిస్తే తప్పకుండా దయ్యాన్ని క్షణాల్లో తీసుకురాగలను. నేను కూడా పోనక్కర్లేదు. నా భద్రతా సిబ్బందిలో ఒక భటుణ్ణి పంపుతాను. గ్రామాన్ని రక్షించాల్సి ఉంది కనుక ఎలాంటి షరతులైనా ఒప్పుకోక తప్పదు అని అక్బర్ ఆసక్తి కనపరిచాడు. సీసాలో దయ్యాన్ని తీసుకువచ్చి మన నగరంలో గల చంపా గల్లీలో వదిలేయడానికి తమరు ఒప్పుకోవాలి. లేకుంటే ఆ దయ్యం మళ్ళీ పఠాన్ వెళ్ళిపోతుంది. నా శ్రమ వృధా అవుతుంది. ఏమంటారు మరి? మన కొలువులో ఉన్న కొందరు అవినీతి చేస్తున్నారట. వారు చంపా గల్లీలో నివసిస్తున్నారు. వారిని తిందామని ఆ దయ్యం తెగ ఆరాట పడుతోంది అనగానే అక్బర్ బురుకుటి ముడిపడింది. ఎవరా అవినీతి పరులు? చెప్పండి, వారిని కొలువులో నుంచి తప్పించి తీవ్రమైన శిక్షలకు గురి చేస్తాను అని కోపంతో ఊగిపోయాడు. నాకు ఆ దయ్యం కలలో కనిపించినప్పుడు తమరు అడగమన్నారని అడిగి తెలుసుకొని మరీ చెప్తాను. అంతవరకు ఓపిక పట్టండి రాజా. దయ్యాన్ని సీసాలో దించి తెప్పిస్తాను అని పక్కనే ఉన్న ఒక భటుడిని పిలిచి చెవిలో గుసగుసగా ఏదో చెప్పి పంపాడు. కొద్దిసేపట్లో వచ్చాడు ఆ భటుడు. అతడి చేతిలో ఒక సీసా ఉన్నది. అందులో తల వెంట్రుకలు చుట్టిన బొమ్మ ఉంది. ఆ సీసా బీర్బల్ చేతిలోకి తీసుకుని, మీరు నాకు భద్రత కోసం నియమించిన భటులు నిజంగా చాకుల్లాంటి వాళ్ళు. 2 క్రోసుల దూరం క్షణాల్లో వెళ్ళి వచ్చారు. పైగా భయపడకుండా దయ్యాన్ని సీసాలో దించి మరీ తీసుకురాగలిగారు అని సీసా అందరికీ చూపించి, దీన్ని చంపా గల్లీలో ఎవరు వదిలేస్తారు అని ప్రశ్నించాడు. పఠాన్ గ్రామస్తులు ముందుకు వచ్చి, మాకివ్వండి, ఆ గల్లీలో వదిలి మా దారిన మేము వెళ్ళిపోతాం. ఈ దయ్యాన్ని చంపా గల్లీ కాకుండా మరెక్కడ వదిలినా మళ్ళీ మా గ్రామం వచ్చేస్తుంది అని తమరే చెప్పారు కదా అని చేతులు చాచారు. సభంతా ఒకటే ఉత్కంఠగా ఉన్నది. పలువురు చేష్టలుడికి మరీ చూడసాగారు. రాజోద్యోగులు బెక్కముఖాలు వేశారు. ప్రభువులు దయ్యం మాటలను నమ్మి మమ్మల్ని అనుమానించవద్దు. ఈ దయ్యం మేముండే చంపా గల్లీలో వదలడం వలన మేము పిల్లా పాపలతో ఉన్నాం. మాకు పెక్కు కష్టాలు ఆ దయ్యం వలన తప్పవు కనుక అక్కడ మా నివాసాలు ఖాళీ చేసి గజశాల వీధిలో కొత్తగా కట్టిన భవంతుల్లోకి వచ్చేస్తాం. తమ తండ్రి గారు హుమాయూన్ గారు మా కోసం నిర్మించిన కొత్త భవనాల్లోకి రావడానికి ఏవేవో కారణాలు సాకులు చెప్పి ఇంతకాలం రాకుండా చంపా గల్లీలోనే గడిపేశాం. ఇప్పుడు దయ్యం పుణ్యమా అని ఇల్లు ఖాళీ చేస్తాం. చంపా గల్లీలో తమరు కొత్తగా ఆయుధాల తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఆ ప్రదేశం మాకు బాగుంటుంది అని వినమ్రంగా చెప్పారు. బీర్బల్ ఒక భటుడికి సీసా ఇచ్చి, వెంటనే ఈ సీసాను చంపా గల్లీలో మూత తీసి వదిలి వచ్చేయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పాటి పెట్టవద్దు అని చెప్పారు. ఆ తర్వాత సభ అంతటితో ముగిసింది. అంతా వెళ్ళిపోయారు. కావాలని అక్బర్ ఉండిపోయి బీర్బల్ దగ్గరగా వచ్చి, ఏమిటిది? సీసాలో దయ్యాన్ని తీసుకురావడం, చంపా గల్లీలో వదలడం, ఇదంతా నిజమా లేక పామరుల్ని నమ్మించే ప్రయత్నమా అని అడిగాడు. పాదుషా వారు, భలే అడిగారు. దయ్యం అనేది లేనే లేదు. ఇప్పుడు మీరు చూసిందంతా పచ్చి అబద్ధం. కావాలంటే పఠాన్ గ్రామస్తులను అడగండి, మాకు దయ్యం బాధ మరలేదు అని చెప్తారు. అలాగే చంపా గల్లీ వాసులను అడగండి, చీడపీడలతో పడలేకపోతున్నాం అని చెప్తారు. ఇదో మూఢ నమ్మకం. తమ తండ్రి గారు చంపా గల్లీని నివాసాలు ఖాళీ చేయించాలని చూస్తే రాజోద్యోగులు ఏవో సాకులతో కాలం గడిపారు. అందుకే వారిని ఈరోజు అవకాశం చిక్కింది గనుక దయ్యం చెప్పినట్లు వారి మీద చెప్పాను. దెబ్బతో ఖాళీ చేసేస్తారు అన్నాడు. అక్బర్ పకపకమని నవ్వాడు. అయితే దయ్యం అనేది లేదా? కేవలం నీ మాటల్లోనే ఉందా? అందుకే మా గురువు ఖాన్ బాబా లాంటి ముక్కోపిని సైతం ఇట్టే ఆకట్టుకున్నావు. బీర్బల్ మాటే దయ్యం మాట. వారం తర్వాత అక్బర్ వద్దకు పఠాన్ గ్రామస్తులు వచ్చి, అయ్యా బీర్బల్జీ, మా అందరి ప్రాణాలు కాపాడారు.
ఆయన మేలు ఈ జన్మలో మర్చిపోం. ఇప్పుడు మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఏమాత్రం భయపడకుండా బతుకుతున్నాం. బావిలో నీళ్లు తియ్యగా ఉన్నాయి. ఆడాళ్లు ఉత్సాహంగా తోడుకెళ్తున్నారు. బీర్బల్ కోసం ఈ బహుమతులు తీసుకువచ్చాం. ఏవో మాకు కలిగినది ఇచ్చుకుంటున్నాం అని లెక్కలేనని విలువైన వస్తువులు, తినుబండారాలు తీసుకువచ్చి చక్రవర్తి ముందు పడేశారు. మరోవైపు చంపాగల్లీలో ఇళ్లన్నీ ఖాళీ అయిపోయాయి. అక్కడ ఆయుధాల తయారీ కర్మాగారం ఏర్పాటుకి సన్నాహాలు జరుగుతుంటే అందులో పనిచేయాల్సిన వడ్రంగులు భయపడుతున్నారు. దయ్యం ఇక్కడ తిరుగుతుంది ఎలా అని పదే పదే చెప్పుకొని అంతా కలిసి వెళ్ళి కలిసి వస్తున్నారని కొందరు చెప్పగా చక్రవర్తి విని ఇదెక్కడ గొడవ, దయ్యం లేదంటే ప్రజలు నమ్మరు, ఏమిటి దారి? బీర్బల్ అనవసరంగా ఒకటి తప్పించబోయి మరొకటి తలకు చుట్టేశాడు అని లోపల తర్కించుకోసాగాడు. అంతలోనే బీర్బల్ అక్కడికి వచ్చాడు. గ్రామస్తులు పాదాలపై పడ్డారు. అయ్యా, తమ దయ వలన దయ్యం గండం గడిచి గట్టెక్కాం. బావిలో నీళ్ళంతా తాగుతున్నాం. ఒకసారి మా ఆతిథ్యానికి వీలు చేసుకొని రండి అని పిలిచారు. ఎందుకు? అక్బర్కు ఆ క్షణం బీర్బల్ను చూసి చాలా కోపం వచ్చింది. బీర్బల్, నీవు వారికి ఏదో చేశావు, కానీ ఇక్కడ చంపాగల్లీలో ఆయుధ కర్మాగారంలో పనిచేసేవారు చాలా భయపడుతున్నారు. వారిలో చాలా మందికి దయ్యం పట్టి పీడిస్తున్నదట. నువ్వే అనవసరంగా అక్కడ వదిలేశావు. ఎంతటి చక్రవర్తికైనా ఆయుధాలు నిత్యం తయారు కాకుంటే అతడి యుద్ధకాంక్ష తీరేదెప్పుడు? ఆ దయ్యమును వదలకుండా పాతేయాల్సింది అని చిర్రుబుర్రులాడాడు. బీర్బల్ పెద్దగా నవ్వి, పాదుషా వారు ఆగ్రహించడంలో తప్పేమీ లేదు. నేను పెద్ద తప్పే చేశాను అని రాత్రి కలలో నాకు దయ్యం కనిపించి చెప్పింది. అవినీతి పరులంతా ఖాళీ చేసిపోయారు. పాపం ఒళ్ళు వంచి పనిచేసే వారిని నేను తినలేను. చప్పగా ఉంటారు వారు. కనుక నాకు మరలా సీసాలో దించేసి ఈసారి ఏకంగా ఢిల్లీకి ఆగ్నేయంగా ఉండే అడవుల్లో వదిలేస్తే హాయిగా లేళ్లు దుప్పులు తింటూ బతికేస్తాను అని చెప్పింది. ఈ క్షణమే దయ్యాన్ని పట్టి తీసుకువచ్చేట్లు చేస్తాను అని భటుడికి లోగొంతుతో ఎలా చేయాలో వివరించి పంపేశాడు. కొద్దిసేపట్లో సీసాతో వచ్చాడు ఆ భటుడు. నాయనా, నీవు గుర్రంపై వెళ్లి అడవుల్లో వదిలి వచ్చి పాతి పెట్టకు, మనకెందుకు, దయ్యం విసురు తగులుతుంది అని చెప్పి పంపేశాడు. అక్కడే ఉన్న పనివాళ్లు బీర్బల్ను ప్రశంసలతో ముంచెత్తారు. అక్బర్కు బీర్బల్ సమయస్ఫూర్తి ఎంతో నచ్చింది. తనే అనవసరంగా నూరు పారేసుకున్నందుకు నొచ్చుకున్నాడు. లేని దయ్యంతో ఎన్ని ఆటలు ఆడుతున్నాడు అని నవ్వు ఆపుకుంటూనే బీర్బల్ వద్దకు వచ్చి, నీవు చెప్పింది నిజం. వీరికి పామరత్వం పోదు. భలేగా దయ్యం పాత్రకు తెరెత్తావు. మళ్ళీ కావాలనుకున్నప్పుడు నీకుగా నీవే అవలేలగా తెరదించేశావు అని భుజం తట్టాడు. చూశారా ప్రభు, ఆ గ్రామస్తులు ఇప్పుడు వారి ఊరిలో చాలా ఆనందంగా ఉన్నారట. దయ్యం అలికిడి లేదట. చంపాగల్లీలో పనివాళ్లు దయ్యం పేడప్పుడే వారికి తగిలిందంట. చూశారా పామర్లు మరి మారరు, లోగొంతుకతో చెప్పాడు బీర్బల్. అక్బర్ తెరలుగా నవ్వాడు. ఆ నవ్వుల్లో అర్థం అక్కడ ఎవరికీ అర్థం కాలేదు. ఏది ఏమైనా దయ్యం పేడ వదిలినందుకు ఆనందించారు వారంతా.